హాయ్ హలో నమస్తే మిత్రమా. త్రేతాయుగంలో హనుమంతుడు, ద్వాపర యుగంలో భీమసేనుడు ఇద్దరూ కూడా వాయుదేవుడి అంశతో పుట్టిన వాళ్లేనని మనకు తెలుసు. కానీ అదే వాయుదేవుడి అంశతో కలియుగంలో పుట్టిన వారే మధ్వాచారుల వారు. ఆయనే గత భీమసేనుడిని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. తెలుసుకుందాం రండి మిత్రమా. అందులో ఒక సంఘటన ఏమిటంటే, ఒక రోజున మధ్వాచారుల వారు తన శిష్యులతో కలిసి ద్వాపర యుగంలో కురుక్షేత్రం జరిగిన ప్రదేశం అయిన ఇప్పటి హర్యానా స్టేటుకు వెళ్ళారు. ఆ యుద్ధ రంగంలో సరిగ్గా ఒక చోటికి వెళ్ళాక తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి అంతుపట్టలేనంత ఆవేశం వచ్చి తన శిష్యులతో, ఈ చోటనే, ఈ మట్టి కిందనే నా గద ఇప్పటికీ ఉందని చెప్తాడు. ద్వాపర యుగంలో 100 ఏనుగుల శక్తి కలిగిన వాడిగా చెప్పుకునే భీమసేనుణ్ణి నేనే అని ఆయన శిష్యులకు చెప్తాడు. ఒక్కసారిగా ఆయన శిష్యులు ఆశ్చర్యపోయి ఆయన చెప్పేది నిజమా అని తెలుసుకోవడానికి చాలా ఉత్కంఠతో అక్కడ లోతుగా తవ్వి చూశారు. అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనిపించింది ఏమిటో తెలుసా మిత్రమా? స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృత భీమసేనుడి 6 అడుగుల గద. వెంటనే వాళ్ళు గురువు గారి గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు శ్రీ మధ్వాచార్యుల వారు, ఇది ఎవరికంటా పడకుండా ఇక్కడే తిరిగి పాతేయండి అని ఆజ్ఞాపించి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అలాంటి మహనీయులైన మధ్వాచారుల వారే 750 ఏళ్ల క్రితం కర్ణాటకలోని ఉడిపిలో స్వయంగా శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్టను చేసి అక్షయ పాత్రను, దానితో పాటు గరిటను కూడా ఇచ్చి, వీటి ద్వారా మీరు అన్నదానం చేస్తే ఎన్ని వేల మందికి పెట్టినా ఇందులోని ఆహారం మాత్రం అయిపోదని చెప్పారు. నిజంగా మధ్వాచారుల వారు చెప్పినట్లుగా ఎన్ని వేల మందికి పెట్టినా కూడా అందులోని ఆహారం సరిపోతుందని మాత్రం అంటూ ఉంటారు. అందుకే గత 750 ఏళ్లుగా ఎటువంటి అంతరాయం లేకుండా ఉడిపిలో ఇప్పటికీ నిత్యాన్నదానం చేస్తున్నారు. ఇది నిజం మిత్రమా. మీరు నేరుగా ఉడిపి వెళ్ళి పరిశీలించుకోవచ్చు. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో, మంచి విషయంతో కలుసుకుందాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.